నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉప్పాడ మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం. అధ్యయనానికి 60 మంది మత్స్యకారులను కేరళ, తమిళనాడుకు పంపుతున్నట్లు వెల్లడి. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు కడుతుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లో అడ్డుకుంటున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు జయం రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రజాధనం నుంచి వెచ్చించే ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండాలని ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్, ఉప్పాడ మత్స్యకార జెట్టి నిర్మాణాల్లోని లోపాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 రోజుల ప్రణాళిక అమలు, భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ మీటింగ్కి ప్రత్యేకించి ఏ సమస్య వచ్చినా సరే కలెక్టర్ గారు ప్రత్యేకించి ముందుండి చొరవ తీసుకొని ఆయన ఒక డిస్ట్రిక్ట్ని హ్యాండిల్ చేయటం అంటే సామాన్య విషయం కాదు. అన్నిటి మధ్యలో కూడా ప్రతి చిన్న సమస్యకు కూడా ఆయన శ్రద్ధ పెడుతూ ఉన్న షణ్మోహన్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతాను. అలా ఏ రోజైతే మీరు ఆ సమస్య బయటికి తీసుకొచ్చారు, ఇట్లా ఉంది, మాకు ఇబ్బంది ఉందనేది మీ ఆందోళన చాలా బాధ కలిగించింది. నేను ఆ రోజు మీకు సభలో కూడా చెప్పింది, నేను ఒక మత్స్యకారులాగా ఆలోచిస్తాను. నేనే చేపలు పట్టిన వృత్తి అయితే నేను ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి. దాంట్లో నేనేమనుకున్నానంటే, ఒకటి మీరు నన్ను చూడాల్సింది. లాస్ట్ టైం కొంతమంది అంటే నేను పార్టీల పరంగా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఈ సమస్యకి ఇప్పుడు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఉంది. సీ ప్రొటెక్షన్ వాల్ ఇన్ని మీకు ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి 30 years నుంచి, బట్ లాస్ట్ దశాబ్దంన్నరగా 15 ఏళ్ళగా ఎక్కువ కోత గ్రోత్ వచ్చింది. ఇది ఒకటి ప్రకృతి పరంగా ఉన్నది. దీన్ని చేసేవాడి మీదే రాళ్ళు పడతాయి. ఎవరైతే పని చేస్తానంటారో వాడి మీద ఎక్కువ రాళ్ళు పడతాయి. అది ఏముండదండి, పన్నుల చెడికి రాళ్ళు పడుతూ ఉంటాయి. చేయనోడిని ఎవరు పట్టించుకోరు. నేను చేస్తుంటే ఇంకా చేయంటే మిమ్మల్ని ఏం కోరుకున్నానంటే, ఉదాహరణకి ఇప్పుడు మన జట్టి ఉంది, ఉప్పాడు జట్టి కొత్త కట్టారు, డిజైన్ లోపం. అది ఆ డిజైన్ లోపం వల్ల కరెక్షన్ చేయలేకపోవడం, దానికి 90 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కూడా డబ్బులు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడానికి కూడా మీకు ఇప్పుడు కాఫర్ డ్యామ్ ఉంది పోలవరం, వీళ్ళు అరాకొరగా మనుషుల్ని మార్చేసి ఏముంటుందని కన్స్ట్రక్ట్ చేసి కాంట్రాక్టర్స్ని మార్చేసి దానివల్ల 1000 కోట్లు వృధా అయిపోయింది. అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు. అందుకని మళ్ళీ కొత్తది కట్టింది. అది కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదనపు భారం. అది అలాగే మన ఉప్పాడది కూడా 90 కోట్లు మన అదనం ఆల్రెడీ కట్టేసాం. కట్టిన దానికి మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ 90 కోట్లు అవుతుంది. సో ఇవి కూడా మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి వాస్తవాలు ఇప్పుడు కూర్చోబెట్టి మేము చేయడానికి డబ్బు ఉన్నది ఎంత అందంగా ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలనే దాని మీదే మేము అందరం ఉంటాం. ఉన్నది పరిమితమైన డబ్బులు ముఖ్యంగా మనకు సంబంధించిన రాత్రి ఇప్పుడు ఈ రోజున మనకి ఉప్పాడ సీవాల్ ఉంది, తీర ప్రాంత రక్షణ కూడా. నాకున్న బలం ఏంటి, కూర్చోబెట్టి మాట్లాడి చెప్పి మనం ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి సూచనప్రాయంగా మేము తెలియజేశారు. మనకేం తెలియజేశారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అది ఇంకొక మీటింగ్ ఏదో ఉందో ఆ మీటింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను. సో నా కోరిక ఏంటంటే, ఈ టర్మ్లోనే మన తీర ప్రాంత రక్షణ గోడ మొదలవ్వాలి, అది పూర్తి అయిపోవాలని మనస్ఫూర్తి కోరిక. అంటే నేను మిగతా పార్టీ వాళ్ళగా నేను కూర్చోబెట్టి బూతులు తిట్టేసి గోళ్ళు చేసేసి ప్రతి చిన్న గొడవను పెంచి పెద్ద చేయలేదు. నేను గొడవ తగ్గించడానికి ఉంటాను, లేదంటే గొడవలు సామరస్యపూర్వకం తగ్గించి సమస్యకు పరిష్కారం ఎదుగుతాను. అలాగే మొన్న అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది, పొల్యూషన్ అనేది పరిశ్రమలో ఉన్న చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్య సంపద
ప్రధానమైన కంప్లైంట్ ఏంటి? మత్స్య సంపద నశించిపోతుంది. ఇదే కదా మన మేజర్ కంప్లైంట్. మా జీవనోపాధి కోల్పోతుంది. డ్వాక్రా గ్రూప్స్ తోటి ప్రత్యేకించి ఈ ఫిషరీ మన ఈ మత్స్య ఉత్పత్తుల్ని మనం ఎలాగ మనం స్టోర్ చేసుకుంటూ పికిల్స్ కింద దానికి కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందని అంటే ఇది మనం అమ్ముకోవడానికి కాదు, ఎక్స్పోర్ట్ చేసేలాగా. సో మన ఎంఎస్ఎంఈ మన 50% ల్యాండ్ చూసుకుంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే దీన్ని ఒక సర్టన్ క్వాలిటీ కంట్రోల్ తోటి మనం ఆదాయం వచ్చేలాగా ఇవన్నీ ప్లాన్ చేస్తాం. సో మీరు కేరళను తమిళనాడు ఈ మీటింగ్ వెనక నేనేం ఆ రోజు చెప్పి మర్చిపోలేదు, నేను ఉన్నానని చెప్పడానికి మళ్ళీ అంటే ఆ భయం ఉంటుందేమో మీకు, వదిలేసాడు మళ్ళీ మమ్మల్ని అట్లా ఏం వదలలేను. కాదు ఏంటంటే 100 పనులు చేయాలి కాబట్టి అన్ని పనులను ఇక్కడి నుంచి కూర్చొని చేయాలి కాబట్టి చేస్తాం. మళ్ళీ వస్తాను, అన్నీ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, అన్నీ బాగా జరుగుతాయి. పార్టీ పరంగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మనకి అంటే 1000 ఓట్లే ఎక్కువ వచ్చినాయి, మిగతా వాళ్ళు వేయలేదని నాకు ఏం లేదు. నాకు ఓట్లు వేసినా వేగిపోయినా మీరందరూ నా వాళ్ళు, నా సొంత కుటుంబం, నేను చేస్తాను. అయితే మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. జై హింద్. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 30% గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ది చేపడుతున్నామని వివరించారు. సాకమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణాయపాలెం, నీరుకొండ, కృష్ణాయపాలెంలో 71 ఎకరాలు, నీరుకొండలో 158 ఎకరాలతో రిజర్వాయర్స్, దాని యొక్క బ్యూటిఫికేషన్. రిజర్వాయర్ చుట్టూ ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ చుట్టూ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా ఈ కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్స్ 2 డెవలప్ చేయదలుచుకున్నారు. ఇది కాకుండా మన ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం ఈ మూడిట్లో 400 ఎకరాలు యాక్చువల్గా హిల్ రాక్స్. అదేవిధంగా ఒక 600 ఎకరాల్లో చిన్న చిన్న వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, గ్రామ కంఠాల్లో కావచ్చు, గ్రామ కంఠాల మధ్య కావచ్చు. ఇవన్నీ యాక్చువల్గా వెంటనే టేకప్ చేసేట్టుగా రోడ్లు, ట్రంక్ రోడ్స్, ఎల్పిఎస్ రోడ్స్, బిల్డింగ్స్ అయ్యే లోపల ఇవన్నీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో పర్టికులర్గా శాఖమూరు పార్క్ తీసుకుంటే, శాఖమూరు పార్క్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాం. అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి 30 ఎకరాలు దానికి పెట్టారు. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఒకసారి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ యాక్టివిటీస్లో మనం తీసుకుంటే యాక్చువల్గా ఇది అమ్యూజ్మెంట్ పార్క్లో వస్తున్న డిఫరెంట్ ఐటమ్స్. దీంట్లో డిఫరెంట్ ఐటమ్స్ దాదాపు 7 ఐటమ్స్ తీసుకున్నారు. 7 ఐటమ్స్ని యాక్చువల్గా దీంట్లో ప్లాన్ చేశారు. తర్వాత ఒక 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు. దాంట్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, ఐకానిక్ బ్రిడ్జి. అదేవిధంగా ఎకో రిసార్ట్ అని 10 acres, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ 200-250 కెపాసిటీ, తర్వాత హెల్త్ స్పా, రెస్టారెంట్స్, ఒక 48 కాటేజెస్, బోటింగ్. ఇది ఎకో రెస్టారెంట్, దానికి 10 acres. అదేవిధంగా అడ్వెంచర్ పార్క్ ఒక 15 acres పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వాళ్ళు, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 acres. ఈ నర్సరీలు ఏంటంటే గ్లాస్ డోమ్ ఉండేటట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్గాను. దాంట్లో థీమ్ పార్క్స్, అదేవిధంగా డిస్ప్లే అండ్ షాపింగ్. నర్సరీలో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కునే విధంగా. అందులో మళ్ళీ కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళీ 4 గ్రీన్ హౌసెస్. నెక్స్ట్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్గా ఒక 20 acres యాక్చువల్గా అలాట్ చేశారు. దాంట్లో 10 gardens ఉంటాయి. దశావతార ఫ్లవర్ గార్డెన్ అని ఈ విధంగా యాక్చువల్గా చేశారు. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ ఉండాలో దాన్ని ఏదైతే
మాస్టర్ ప్లాన్లో పెట్టాం. అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దాని మీద ఏడీసీ అండ్ సిఆర్డీ వాళ్ళు డిజైన్ చేశారు. దాన్ని బహుశా ఇవన్నీ జనవరి ఎండింగ్ లోపల, అంటే రాబోయే 2 monthsలో టెండర్లు పిలిచి ఇవన్నీ వర్క్ టేకప్ చేసి రోడ్లు పూర్తయ్యే లోపల ప్యారలల్ ఇవి కూడా కావటం, అదేవిధంగా బిల్డింగ్స్ పూర్తయ్యే లోపల దానికి సంబంధించి పూర్తి కావటం, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల రిజర్వాయర్స్ చుట్టూ ఇవన్నీ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్లు పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది. పూర్వం ప్రజా శ్రేయస్సు కోసం చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేస్తున్నట్లు పురాణాల్లో చదువుకున్నామని, అదే తరహాలో నేడు పేదలకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు కడుతుంటే జగన్ అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వరలరామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద రోగులకు వైద్య విద్య చదివే పేద విద్యార్థులకు మేలు చేసే పీపీపీ వైద్య కళాశాలను అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. ఈ కళాశాలలు ఏర్పాటైతే రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తాయని, 625 పడకలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా బోధనాసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందుతాయని తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద వర్గాలకు చెందిన నానా విధాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో పీపీపీ పద్ధతిన ఈ వైద్య కళాశాలలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే పేద వర్గాలకు ఏ రకమైన లాభం జరగటానికి వీల్లేదు. పేద వర్గాల వాళ్ళకి మెరుగైన వైద్యం అందటానికి వీల్లేదు. పేద వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకొని డాక్టర్లు అవడానికి అసలు వీల్లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉన్నది. దీన్ని గమనించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న నేను ఇదే పీపీపీ విధానాలు మెడికల్ కాలేజెస్ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయ సోదరుల ద్వారా మీకు తెలియజేయటం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన ఆలోచన, ఆయన విధానం అంతా కూడా పేదవాడు రోజు రోజుకి పేదవాడిగానే ఇంకా క్షీణించిపోవాలి. పేదవాడిగానే వాడి జీవితం సొమ్మసిల్లిపోవాలి. అది అతని ఉద్దేశం. ధనవంతుడు అత్యంత స్థాయికి చేరుకోవాలి. అది అతని ఉద్దేశం. కానీ ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి పేద వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి, పేద వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి, పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాలలందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది సముచిత నిర్ణయం. ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళగా, దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. నేను రాష్ట్రంలోని ఈ వర్గాలకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతను మన వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, అభిమానం లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. నేను అతను కార్చేది మొసల కన్నీరు మన వర్గాల పట్ల అని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలు ఇవి. చంద్రబాబు గారి నోట నుంచి వచ్చిన మాట అది జీవోగా మారుతుంది. అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంలో ఈ వైద్య కళాశాలలు అతను మాట్లాడే మాటలని తప్పుడు మాటలు, రెచ్చగొట్టే రీతిలో అబద్ధాలు చెబుతున్నారు ఆయన. పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు ఆయన. అన్యాయం ఏమి జరగదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పీపీపీ ద్వారా పేద వర్గాలకి ఏ రకంగా లబ్ధి చేకూరబోతుందో ఒక్కసారి ఇక్కడ చూడండి. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పీపీపీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు ఈ మేనేజ్మెంట్లోకి వెళ్తే వాళ్ళకి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుంది. వీళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు. ఈ అనుబంధ హాస్పిటల్, వైద్య కళాశాలకు ఉన్న అనుబంధ ఆసుపత్రిలోనే మీకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చెప్పడం జగన్మోహన్ రెడ్డి. కార్పొరేట్ స్థాయి వైద్యం మీకు అందుతుందని చెప్పడం. అన్నీ వైద్య ఏమంటారు, అన్నీ
పరీక్షలన్నీ అక్కడే జరుగుతాయి, అన్ని టెస్టులు అక్కడే జరుగుతాయి, అన్ని వైద్యం కూడా అక్కడే జరుగుతుంది. కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే వైద్యం ఇక్కడ నీకు ఫ్రీగా దొరుకుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది గమనించండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం, పేదలకు మేలు జరగాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పేదలుగానే ఉండాలి, పేదలు ఆ పేదరికంలోనే కృషించి నశించిపోవాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యత్యాసం గమనించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.